యా హలో అండి. దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఈరోజు మనం చేయబోతున్న రీడింగ్ వచ్చేసి మీ జీవితంలోకి రాబోయే ఫ్యూచర్ జీవిత భాగస్వామి ఎవరు అనే విషయంపై యూనివర్స్ ఇచ్చే సైన్స్ను అర్థం చేసుకోవడానికి ఈ వీడియో చేయబోతున్నాం. ఓకే, మీ సోల్ ఎనర్జీలో మీకు సరిపోయే వ్యక్తి ఎలా ఉంటారు, వారి స్వభావము, ఆలోచనలు, మీతో ఉండే బంధం ఎలా ఉంటుంది. ఓకే, ఈ ప్రశ్నలకు ఆన్సర్స్ తెలుసుకునేందుకు ఈ టారో రీడింగ్ మీకు ఒక మార్గదర్శకం అవుతుంది. ఓకేమ్మా, ఈరోజు ఈ రీడింగ్లో మనం లవ్ అండ్ మ్యారేజ్, సోల్ కనెక్షన్ అండ్ డివైన్ టైమింగ్పై ఫోకస్ చేస్తాం. ఓకే, మీ ఫ్యూచర్ స్పౌజ్ మీ జీవితంలోకి ఎందుకు వస్తున్నారు, మీ మీ సోల్ బంధాన్ని ఎలా పూర్తి చేస్తారు అనే విషయాన్ని యూనివర్స్ స్పష్టంగా చూపించబోతుంది త్రూ దిస్ రీడింగ్. ఓకేమా, దిస్ రీడింగ్ ఈజ్ టైమ్లెస్. ఇఫ్ దిస్ మెసేజ్ ఆర్ సిచ్యువేషన్ రిజొనేట్స్ విత్ యూ, ఇట్ ఈజ్ మీన్ ఫర్ యూ. ఓకే, ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ ట్రస్ట్ ద యూనివర్స్. ఓకేమా, ఈ రీడింగ్లో నేను టారో డెక్ని నుంచి ఒక 8 కార్డ్స్ తీసుకుంటాను. త్రూ దట్ మీ ఫ్యూచర్ స్పౌస్ స్వభావము, మీ బంధం స్వరూపము, భవిష్యత్ మార్గం కోసం క్లారిటీ వస్తుంది. ఓకే, ఆల్సో యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి కూడా నేను ఒక 4 కార్డ్స్ తీసుకుంటాను టు నో అబౌట్ డివైన్ మెసేజ్ అండ్ సోల్ ప్లాన్. ఓకే, అండ్ ఏంజిల్ గైడెన్స్ డెక్ నుంచి కూడా నేను ఒక 4 కార్డ్స్ తీసుకుంటాను. ఏంజిల్స్ నుంచి స్పష్టమైన సూచనలు అండ్ కన్ఫర్మేషన్ మనకి ఏమి ఇస్తున్నారు అని తెలుసుకోవడానికి. ఓకేమా, ఇప్పుడు మీ హృదయాన్ని పీస్ఫుల్గా ఉంచండి ఫస్ట్ థింగ్, అండ్ డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోండమ్మా పీస్ఫుల్గా. అండ్ వినడం కాదు, డెఫినెట్లీ చేయాలి. ఓకే, నేను మీకు చెప్తూ ఉంటాను కదా, చేయాలి. నా వ్యూస్ మస్ట్ అండ్ షుడ్గా చేయాలి, పీస్ రావాలి వాళ్ళకి. ఓకే, నేను చెప్పే మాటలు మీ మనసులో చెప్పుకోండి ఇట్లా. ఓకే, డియర్ యూనివర్స్, ఏంజల్స్, స్పిరిట్ గైడ్స్, ప్లీజ్ గివ్ మీ అ క్లియర్ అండ్ యాక్యురేట్ మెసేజ్ అబౌట్ మై ఫ్యూచర్ స్పౌస్ అండ్ సోల్ కనెక్షన్. షో మీ ఓన్లీ ద ట్రూత్ ఈజ్ మీన్ ఫర్ మై హైయెస్ట్ గుడ్. ఓకే, అది మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అట్లా చెప్పుకోవచ్చు. ఓకే, మీ జీవిత భాగ్యస్వామి గురించి క్లియర్గా నాకు త్రూ దిస్ రీడింగ్ నాకు చెప్పండి యూనివర్స్ అని చెప్పేసి యూనివర్స్ని మీరు హార్ట్ఫుల్లీ అడగండి. ఓకే, మీ లైఫ్లో మీకు ఎంత యూనివర్స్ ఎప్పుడు మంచి చేయాలని కోరుకుంటుంది కదా, మీకు తెలుసు కదా యూనివర్స్, మీరు ఎప్పుడు నాకు మంచి చేయాలని కోరుకుంటారో, నా మంచి కోరేవారు మీరు. నాకు చూపించండి, ఆ నిజమేంటో నాకు చూపించండి. మీరు నాకు ఏ మంచి చేయాలనుకున్నారు అనేది కూడా మీరు అట్లా మీరు ఏ విధంగా అడగాలి, మీ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి కూడా మీరు అడగచ్చు మీ మనసులో. ఓకేమా, దానికి మీరు ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారో దానికి ఆన్సర్ అయితే వస్తుంది. ఓకే, నేను ఇంక్లూడ్ చేయని క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ వస్తుంది, బికాజ్ మీరు హార్ట్ఫుల్లీ అడిగితే. అది బికాజ్ అది యూనివర్స్ వింటది కాబట్టి ఇస్తారు ఆన్సర్. ఓకే, మీ ఫ్యూచర్ స్పౌస్ ఫేస్ తెలిస్తే ఇమాజిన్ ఇట్, ఆర్ లేకుంటే వారి ఎనర్జీస్ని మీ మనసులో ఊహించండి. అదే మాకు ఇట్లా కావాలి, ఇలా కావాలనుకుంటాం కదా, సో అట్లా ఎనర్జీస్ని ఊహించుకోండి. ఓకేమా, మీకు తెలిసినా తెలియకపోయినా కూడా యూనివర్స్ మీకోసం సరైన మెసేజ్ని తీసుకొస్తుంది త్రూ దిస్ రీడింగ్. ఓకే, ఈ రీడింగ్ కంప్లీట్లీ డివైన్ గైడెన్స్ ఆధారంగా మాత్రమే జరుగుతుందమ్మా. నా ఓన్గా ఏమీ అసలు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. యూనివర్స్ నాకు త్రూ మీ యూనివర్స్ నాకు ఏం గైడ్ చేస్తారో అది నేను జస్ట్ చెప్పడం వరకే, నా బాధ్యత అది. ఓకే, మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి మీ సోల్ రిలేషన్ని ఎలా పూర్తి చేస్తారో ఇప్పుడు యూనివర్స్ని చెప్పనివ్వండి. ఓకే, మనం రీడింగ్లోకి వెళ్దాము. ఫస్ట్ నేను టారో డెక్ని తీసుకుంటున్నాను. మీరు మనసులో నేను చెప్పినవి అండ్ మీరు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు కావాల్సిన వాటిని అడగండి. ఐఎమ్ షఫ్లింగ్ ద కార్డ్స్. ఓకే, టారో డెక్ నుంచి నేను యాజ్ ఐ సెడ్ బిఫోర్ 8 కార్డ్స్ తీసుకుంటానమ్మా. ఇది అడ్డు వస్తుంది నాకు. ఓకే, యూనివర్స్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ ఆల్ ద టైమ్. Four cards. Okay, that's enough from part 1 of deck, tarot deck, and this is from part 2. నేను ఒక 4 కార్డ్స్ తీసుకుంటాను సో దట్ 8 కార్డ్స్ అవుతాయి. ఓకే, 1
నేను ఏదైతే కార్డ్స్ తీస్తున్నానో అవి నాకు ఈ కార్డ్ తీయండి అమ్మా, ఈ కార్డ్ తీయండి అని నాకు ఇంట్యూషన్ చెప్తుంది. ఓకే, సో అట్లా నేను తీస్తానమ్మా. ఇవి 2 కార్డ్స్ వచ్చినాయి. సో ఓకే, 8 కార్డ్స్ అయితేనే. సో నేను ఇవి టారో కార్డ్స్ పక్కన పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడు యూనివర్స్ డెక్ నుంచి కూడా ఫస్ట్ కార్డ్స్ తీసేస్తాను. దెన్ లేటర్ నేను యూనివర్స్ అండ్ ఏంజల్ గైడెన్స్ డెక్ నుంచి కూడా ఫస్ట్ నేను కార్డ్స్ తీసేస్తాను. లేటర్ నేను రీడింగ్ చేస్తాను. ఓకే, యాజ్ యూ ఆల్ నో ఇట్, ఫస్ట్ నేను కార్డ్స్ అయితే తీసేస్తాను. ఓకేమా. యూనివర్స్ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి, కరెక్ట్ క్లారిఫికేషన్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. Three. And final message from universe guidance deck 4. ఓకే, ఇప్పుడు ఏంజిల్ గైడెన్స్ మనకి ఏంజిల్స్ ఏం ఆన్సర్స్ ఇస్తున్నారు చూద్దాము. అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నానమ్మా. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది మీ నుంచి. ఆల్సో ఫ్రమ్ పర్సనల్ రీడింగ్స్ నుంచి కూడా ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్. దిస్ ఈజ్ అ సోల్ సాటిస్ఫాక్షన్. ఓకే, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ నౌ. ఓకే, two, 3, and the final message from angel guidance deck. That's enough. ఓకే అమ్మా. ఇప్పుడు ఈచ్ కార్డ్స్ని ఫస్ట్ చూద్దాం మనం. ఫస్ట్ టారో డెక్ నుంచి చూద్దాం. ఫస్ట్ టారో కార్డ్ ఏమి ఇచ్చింది మనకి? ద వరల్డ్. ఓకే, the world. And the second card, 4 of Pentacles. Good. And third card, Queen of Pentacles. Okay. And fourth one, 5 of Cups. Okay. And fifth one, Page of Wands. And sixth one, the Hierophant. And seventh one, 6 of Wands. And the eighth and final one, 6 of Swords. Okay, 6 of Wands వచ్చింది, 6 of Swords వచ్చింది. ఓకేమా. అండ్ యూనివర్స్ ఆన్సర్స్ ఫస్ట్ మనకి. ఫస్ట్ ఏమి ఇచ్చింది యూనివర్స్? ద స్పిరిట్ గైడ్. ఓకే. Second, the silence. And third one, the ascension light. The ascension light. And final message, the healing light. Okay, the healing light. Okay ma. ఇప్పుడు ఏంజల్స్ మనకి ఏం ఆన్సర్ ఇస్తున్నారో చూద్దాం. ఫస్ట్ వన్, ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకే, కనిపిస్తుందా? ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. అండ్ సెకండ్, remain calm. Okay, remain calm. You are ready. And final message from angel guidance deck, listen to your intuition. Okay ma. Okay, now
క్లియర్గా ఈచ్ కార్డ్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సి హియర్ ఈ కార్డ్స్ మొత్తం కలిపి చూస్తే ఇది చాలా క్లియర్లీ డివైన్ ప్లాన్ చేయబడిన సోల్ బాండ్ అని స్పష్టంగా కనిపిస్తుంది అన్నమా ఇక్కడ. ఓకే, ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు అనేది ఇక్కడ క్లియర్లీ కనిపిస్తుంది. మీ సోల్ జర్నీలో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయంలో ఈ కనెక్షన్ యాక్టివేట్ అవుతుంది అనేది నాకు త్రూ దిస్ రీడింగ్ నాకు కనిపిస్తుంది. ఓకే, దెన్ ఫస్ట్ కార్డ్ సెట్ మన ట్రూత్ యారో ఏం చెప్తుందంటే, ఫస్ట్ కార్డ్ ఏంటి, ద వరల్డ్. హియర్ ద వరల్డ్ సెయింగ్ దట్ మీ జీవితంలో ఒక పెద్ద చక్రం పూర్తయింది అనేది వరల్డ్ కనిపిస్తుందమ్మా. ద వరల్డ్ కార్డ్ మనకి చెప్తుంది ఇక్కడ గత కర్మలు, పాత బంధాలు ఇవన్నీ ఇప్పుడు ముగింపు దశలో ఉన్నాయి అనేది చెప్తుందన్నమాట. ఓకే, ఇది మీ ఫ్యూచర్ స్పౌజ్ మీ జీవితంలోకి రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అని ఈ కార్డ్ చెప్తుంది. ఓకే, త్రూ దిస్ కార్డ్ వీఆర్ గెటింగ్ దీస్ ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ ద సెకండ్ కార్డ్ సెట్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్. హియర్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఇప్పటి వరకు నువ్వు నీ హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నావు. నమ్మకం విషయంలో భయము, కంట్రోల్ చేసే అలవాటు కనిపిస్తుంది త్రూ దిస్ కార్డ్ నాకు. కానీ ఈ వ్యక్తి నిన్ను సేఫ్గా అనిపించేలా చేస్తారు. ఓకే, ఎవరు, ఈ పర్సన్ స్పౌజ్ ఎవరైతే ఉన్నారో వారు. ఓకే, అనేది త్రూ దిస్ కార్డ్ మనకి తెలుస్తుందమ్మా. నెక్స్ట్ కార్డ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇది మీ ఫ్యూచర్ స్పౌజ్ ఎనర్జీ చాలా స్టేబుల్ అండ్ కేర్ తీసుకునే పర్సన్ అనేది ఇక్కడ క్లియర్లీ తెలుస్తుంది. అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ తను. ఓకే, ఈ వ్యక్తి మాటల్లో కంటే చర్యల్లో ప్రేమ చూపించే టైప్ అనమాట. ఓకే, మీకు ఎమోషనల్గా అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీగా కూడా చాలా చాలా సపోర్టివ్గా ఉంటారు అనేది త్రూ దిస్ కార్డ్ మనకి ఇక్కడ కన్వే అవుతుంది. ఓకేమ్మా. అండ్ ఫోర్త్ కార్డ్ సెట్ ఫైవ్ ఆఫ్ కప్స్. హియర్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఫైవ్ ఆఫ్ కప్స్ మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే, మీ గతంలో ఒక లోతైన నిరాశ, బ్రేక్ ఆర్ ఎమోషనల్ లాస్ అనేది ఉంది. కానీ ఈ స్పౌజ్ మీ గాయాలను నయం చేసే మెడిసిన్ అయ్యే వ్యక్తి. ఓకే, అనేది ఇక్కడ మనకి యూనివర్స్ చెప్తున్నారు. నువ్వు అనుకున్న లవ్ కాకపోయినా నీకు అవసరమైన లవ్ అయితే ఈయన ద్వారా మీకు లభిస్తుంది, ఈయన ఆర్ ఈమె ద్వారా మీకు లభిస్తుంది అనేది త్రూ ఫైవ్ ఆఫ్ కప్స్ మనకి ఇక్కడ యూనివర్స్ గైడ్ చేస్తున్నారు మీకు. ఓకేమ్మా. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ ఫిఫ్త్ కార్డ్ సెట్. హియర్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ పేజ్ ఆఫ్ వాండ్స్. పేజ్ ఆఫ్ వాండ్స్ ఈ కనెక్షన్ ఈ కనెక్షన్ ఏంటంటే మీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది అనేది చెప్తుంది. చాలా ఒక మన ఒక యూనివర్స్ ఇచ్చేది కదా మనకు అన్ని రకాలుగా. ఏమంటుంది త్రూ ఫైవ్ ఆఫ్ కప్స్, మీరు అనుకున్న లవ్ కాకపోయినా మీకు అవసరమైన లవ్ని అయితే యూనివర్స్ ఇస్తుంది. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కదా మనకి. ఓకే, ఈ కనెక్షన్ జీవితంలోకి ఒక కొత్త ఉత్సాహాన్ని అయితే ఫర్ షూర్గా డ్యామ్ షూర్ తీసుకొస్తుందమ్మా. ఓకే, ఫ్రెష్ స్టార్ట్, ఎగ్జైట్మెంట్, లైక్ ఇన్నర్ చైల్డ్ ఎనర్జీ తీసుకొస్తుంది. ఓకే, అంత అంత హ్యాపీనెస్లో ఉంటారనమాట ఆఫ్టర్ ఎంటరింగ్ దిస్ పర్సన్. ఓకే, వయసులో చిన్నవారైనా కూడా వాళ్ళు ఆ పర్సన్ మనసులో చాలా యంగ్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్ వాళ్ళు అనేది ఇక్కడ తెలుస్తుంది నాకు ఇక్కడ. ఓకే, అండ్ సిక్స్త్ కార్డ్ సెట్ ద హీరోఫెంట్. ఓకే, హియర్ ద హీరోఫెంట్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఇది కేవలం రిలేషన్షిప్ అయితే కాదు, మ్యారేజ్ ఎనర్జీ స్పష్టంగా ఉంది అనేది త్రూ దిస్ హీరోఫెంట్ కార్డ్ మనకి కనిపిస్తుంది. ఓకే, సాంప్రదాయాలు, కుటుంబ ఆశీర్వాదాలు, లైక్ సొసైటీ అప్రూవల్తో కూడిన బంధం అన్నమాట ఇది. ఓకే, నాకు ఇది క్లియర్లీ త్రూ దిస్ కార్డ్ మనకి ఇది క్లియర్లీ స్పష్టమవుతుంది. ఇది ఓన్లీ రిలేషన్షిప్ ఎనర్జీ అయితే కాదు, మ్యారేజ్ రిలేటెడ్ అంటే కమిట్మెంట్ ఉన్న ఒక మనకి స్పౌజ్ రీడింగ్ కదా. దట్ ఈస్ ద కన్ఫర్మేషన్ కార్డ్ యాక్చువల్లీ. ఓకే, మనం యాక్చువల్లీ స్పౌజ్ రీడింగ్ చేస్తున్నాము అండ్ కన్ఫర్మేషన్ కార్డు యూనివర్స్ మనకి కన్ఫర్మ్ చేశారు. ఓకేమ్మా, చూడండి నెక్స్ట్ కార్డ్ సెట్ సెవెంత్ వన్ సిక్స్ ఆఫ్ వాండ్స్. సిక్స్ ఆఫ్ వాండ్స్ హియర్ ఇట్ ఈస్ సేయింగ్ ఈ బంధం నిన్ను గర్వంగా నిలబెడుతుంది. ఓకే, పబ్లిక్గా యాక్సెప్ట్ అయ్యే రిలేషన్ అనమాట. కోర్స్ కదా, మరి మ్యారిటల్ రిలేషన్ అంటే కోర్స్ పబ్లిక్గా యాక్సెప్ట్ అవుతుంది కాబట్టి త్రూ దిస్ కార్డ్ నాకు కన్వే అవుతుంది. బికాస్ సిక్స్ ఆఫ్ వాండ్స్ అంటేనే అది నీ లైఫ్లోకి ఒక సక్సెస్ లాంటి ఫీలింగ్ వస్తుంది ఆఫ్టర్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయినాక. ఓకే, అది ఈ కార్డ్ మీనింగ్.
ఈ సిచ్యువేషన్ వైజ్గా. ఓకే. అండ్ ఎయిత్ అండ్ ఫైనల్ కార్డ్ సెట్ 6 ఆఫ్ స్వార్డ్స్. నీ ఫ్యూచర్ స్పౌజ్ నిన్ను మానసికంగా చాలా హీలింగ్ స్టేజ్కి తీసుకెళ్తారు. మేజర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ అవర్ పార్ట్నర్ కదా. ఎవ్రీవన్ ఎక్స్పెక్ట్ దిస్, రైట్. పెయిన్ నుంచి పీస్ వైపు ప్రయాణం చేసేలాగా త్రూ దట్ పర్సన్ మీకు లభిస్తుంది అనేది ఇక్కడ నాకు కనిపిస్తుంది. మీ జీవితం ప్రశాంతంగా మారుతుంది వారి వల్ల. ఓకేమ్మా. అండ్ హియర్ యూనివర్స్ గైడెన్స్ డెక్ మనకి ఏం చెప్తుందంటే, ఫస్ట్ కార్డ్ సెట్ ద స్పిరిట్ గైడ్. స్పిరిట్ గైడ్ అంటే ఇక్కడ మీకు ఈ బంధం నీ స్పిరిట్ గైడ్స్ పర్యవేక్షణలో ఉన్నారు. ఈ రిలేషన్ ఏదైతే ఇప్పుడు మేము మన స్పౌజ్ రిలేటెడ్గా మాట్లాడుకున్నామో అది స్పిరిట్ గైడ్స్ పర్యవేక్షణలో ఉంది. అంటే యు ఆర్ నాట్ ఎలోన్ అని కన్ఫర్మేషన్ అనమాట. ఓకే. స్పిరిట్ గైడ్స్ ద్వారా మీకు బ్లెస్సింగ్స్ అందుతూ ఇది జరగబోతుంది ఇన్ ఫ్యూచర్ అని మీకు కన్ఫర్మేషన్. ఓకేమా. అండ్ ద సెకండ్ కార్డ్ సెట్ ద సైలెన్స్. ఓకే. ద సైలెన్స్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఓర్పు అవసరము, సమాధానాలు నిశ్శబ్దంలో కూడా వస్తాయి అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. ఓకే. మీరు సైలెంట్గా ఓర్పుగా ఉండండి, మీకు మీరు అనుకున్న వాటన్నిటికీ ఆన్సర్స్ వస్తాయి అనేది త్రూ దిస్ కార్డ్ మీకు యూనివర్స్ చెప్తున్నారు. అండ్ ద థర్డ్ కార్డ్ సెట్ ద అసెన్షన్ లైట్. హియర్ ద అసెన్షన్ లైట్ ఈజ్ సేయింగ్ దట్ ఈ కనెక్షన్ నీ సోల్ స్థాయిని పెంచుతుంది. ఓకే. వెలుగు అవుతుంది అనమాట. లైక్ మీకు ఒక దారి చూపే మీ లైఫ్కి ఒక లైట్ వేసి ఇటు నడు అనేట్లో ఒక దారి అవుతుంది చూడండి. అట్లా మీకు ఒక సోల్కి ఒక దారి అయ్యే కనెక్షన్ అనమాట ఇది. ఓకే. అండ్ ద ఫైనల్ కాన్సెప్ట్ ద హీలింగ్ లైట్. హియర్ ద హీలింగ్ లైట్ ఈజ్ సేయింగ్ దట్ నీ హృదయం గాయాలకి డివైన్ హీలింగ్ జరుగుతుంది త్రూ దిస్ కనెక్షన్. ఓకే. అనేది ఇక్కడ మనకి అగైన్ కన్ఫర్మేషన్. నీ హృదయానికి పాస్ట్లో చాలా గాయాలు జరిగినాయి, అవి డివైన్ హీలింగ్ జరుగుతుంది. దానికి డివైన్ హీలింగ్ ఎవరి ద్వారా జరుగుతుంది? త్రూ దట్ పర్సన్. ఓకేమ్మా. అందుకనే యూనివర్స్ మీకు ఆ పర్సన్ ఇస్తున్నారు గిఫ్ట్గా. అండ్ ఏంజిల్ గైడెన్స్ డెక్ నుంచి మనకి ఏం కార్డ్స్ వచ్చినాయి? ఫస్ట్ ఆన్సర్ ఇట్ ఈస్ కనిపిస్తున్నాము. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఈ దశలో అదర్స్ నుంచి హెల్ప్ తీసుకోవడం బలహీనత అయితే కాదు. యాక్చువల్లీ తీసుకోవాలా నేను హెల్ప్ అన్నట్టు థింక్ చేస్తాం కదా. బేసికలీ చాలామందికి అలవాటు ఉండదు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్లీ ఎంత కష్టమైనా వాళ్ళే పడాలి అని, వాళ్ళే ఉండాలి. అది మంచి విషయమే, చాలా మంచి విషయం. ఖచ్చితంగా అలానే ఉండాలి. బట్ అది హెల్ప్ తీసుకోవడం అనేది బలహీనత అయితే కాదని చెప్తుంది త్రూ దిస్ కార్డ్. ఓకే. అది చేయవచ్చు, హెల్ప్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు యూనివర్స్ మీకు. ఓకేమ్మా. నెక్స్ట్ రిమైన్ కామ్. నెక్స్ట్ మెసేజ్ ఏంటి యూనివర్స్ గైడెన్స్ నుంచి మనకి? రిమైన్ కామ్ అంటే ఇక్కడ టైమింగ్ అంటే మీకు ఈ టైమింగ్ మీద భయం వద్దు. ఓకే. కామ్గా ఉండండి ప్లీజ్. రిమైన్ కామ్ డౌన్. భయపడకండి టైమింగ్ మీద, ఈ ప్రాసెసింగ్ మీద భయపడద్దు అని చెప్తున్నారు. ఓకే. దట్ ఈస్ మీరెవరో భయపడుతున్నారు చాలామంది, అందుకనే ఏంజల్స్ మీకు అది చెప్తున్నారు. యు ఆర్ రెడీ నౌ. యు ఆర్ రెడీ అమ్మా, సిద్ధంగా ఉన్నారు. యూనివర్స్ ఇచ్చే వాటిని యూనివర్స్ మీకు ఇవ్వడానికి రెడీగా ఉంది. బికాజ్ యు ఆర్ రెడీ. మీరు ఏమంటారు, మీరు ఇప్పుడు ఒక పండు తయారైపోయి ఒక అమ్మడానికి రెడీగా ఉన్న పండు ఎట్లా అప్పుడే అది అమ్మడానికి పనికొస్తుంది కదా. సో అట్లానే మీకు యూనివర్స్ ఇవ్వాలి అంటే మీకు కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు మీకు ఉన్నాయి కాబట్టి యు ఆర్ రెడీ. కాబట్టి యూనివర్స్ ఎప్పుడు మీకు ఇవ్వాలనుకుంటుంది, ఏవైతే ఇవ్వాలి అనుకుంటుందో మీకు అనేది ఇక్కడ త్రూ దిస్ కార్డ్ కన్ఫర్మేషన్. ఓకేమ్మా. అండ్ యూనివర్స్ మీకు చెప్తున్నారు. నెక్స్ట్ కార్డ్ సెట్ లిసన్ టు యువర్ ఇంట్యూషన్. నీ అంతరాత్మని, స్పౌజ్ ఎనర్జీని నీ ముందుకు ఎట్లా అంటే మీ అంతరాత్మ చెప్తుంది మీకు. స్పౌజ్ ఎనర్జీ మీ ముందుకు వస్తే అది మీ అంతరాత్మ చెప్తుంది హియర్ హీ ఆర్ షీ ఈజ్ ద పర్సన్ అనేది మీ అంతరాత్మకు చెప్తుంది అనేది త్రూ దిస్ కార్డ్ ఫర్ దిస్ రీడింగ్ మీనింగ్ అమ్మ. ఓకే. స్పౌజ్ ఎనర్జీలో మీకు మీ అంతరాత్మ చెప్తుంది ఈ పర్సనే ఆ పర్సన్ అనేది. ఓకే. సో అది మీ ఇంట్యూషన్ ద్వారా మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి అని చెప్పేసి. ఓకే.
సో ద ఫైనల్ ఎంటైర్ రీడింగ్లో వచ్చేసి నాకు ఏంటంటే ఒక ఫైనల్ కన్క్లూజన్ ఇస్తున్నాను ఎంటైర్ రీడింగ్కి. మీ ఫ్యూచర్ స్పౌజ్ మీ గత బాధల ముగింపు, మీ భవిష్యత్తు ప్రశాంతత కి చాలా ప్రధానమైన పాత్ర వహిస్తారు. ఓకే, అది వెరీ ఇంపార్టెంట్ కదా. ఒక మెడిసిన్, ఆయన ఒక మెడిసిన్ లేదా ఆమె ఒక మెడిసిన్ని మీకు ఇంత అద్భుతమైన రిలేషన్ యూనివర్స్ మీకు ఇస్తున్నారు. బికాజ్ మీ పాస్ట్ తెలుసుకొని యూనివర్స్ మీకు ఇచ్చే గిఫ్ట్ అనమాట. ఈ వ్యక్తి మీ జీవితాన్ని స్థిరంగా సురక్షంగా మార్చే వ్యక్తి అమ్మ. ఓకే, ఇది సడన్ లవ్ అయితే కాదు, ఫర్ డ్యామ్ షూర్. ఇది డివైన్ ప్లాన్ చేసిన మ్యారేజ్ బంధం. ఓకే, ఇది ఫర్ ష్యూర్ మ్యారేజ్ బంధం. సో ఓకే, నీ ఆత్మకి నేను రీడింగ్ ఈ టాపిక్ మీద చేద్దాము అనుకున్నాను, బట్ యూనివర్స్ నాకు కన్ఫర్మేషన్ కార్డ్స్ కూడా ఇచ్చారు. ఓకే, నీ ఆత్మకి కావాల్సిన శాంతి అండ్ ప్రేమ, స్థిరత్వం ఈ వ్యక్తి ద్వారా వస్తాయి ఫర్ ష్యూర్గా. సో మనకు అంతకు మించి ఇంకేం కావాలి లైఫ్కి. సో మీరు మీ ఇంట్యూషన్ని నమ్మండి. నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు గుర్తు తెచ్చుకున్నట్టు మీకు యూనివర్స్ కూడా సైన్స్ ఇస్తూ ఉంటారు. హీ ఆర్ షీ ఈజ్ ద రైట్ పర్సన్ అన్నట్టు. సో యూ కెన్ మూవ్ విత్ దెమ్. ఓకేమ్మా. అండ్ నాకు రాసులు వచ్చేసరికి టోరస్ వృషభ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఆల్సో విగ్రో కన్యా రాశి, క్యాప్రికాన్ మకర రాశి, అండ్ ఏరియస్ మేషరాశి, ఆల్సో లియో సింహరాశి, ఎక్వేరియస్ కుంభరాశి, విగ్రో కన్యా రాశి చెప్పేశాను, టోరస్ ఫస్ట్ చెప్పేశాను. యా, ఈ సైన్స్ నాకు కనిపిస్తున్నారు. ఓకేమ్మా, దీస్ ఆర్ ద సైన్స్. ఓకే, జోడియాక్ సైన్స్. అండ్ నేను ఒక చిన్న గైడెన్స్ లాగా అనమాట. మీ ఫ్యూచర్ స్పౌజ్ నిన్ను పూర్తి చేయడానికి కాదు, నువ్వు ఆల్రెడీ ఇప్పటికే పూర్తి అయ్యావని గుర్తు చేసుకుని వస్తున్నారు. ఓకే, ఆ విధంగా ఇస్తున్నారు మిమ్మల్ని యూనివర్స్. మీ ఫ్యూచర్ స్పౌజ్ ఇంకొక పాయింట్ నేను అబ్జర్వ్ చేశాను, అదే మీకు చెప్తున్నాను. మిమ్మల్ని ఎట్లా అంటే మిమ్మల్ని పూర్తి చేయడానికి వీళ్ళు ఇట్లా ఉన్నారు కాబట్టి నేను వెళ్ళి వాళ్ళని గైడ్ చేసి ఎంకరేజ్ చేసి నేను మార్చుకోవాలి అన్నట్టు రావట్లా. మీరు ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారు కాబట్టి, పూర్తిగా తయారై ఉన్నారు కాబట్టి దాని గురించి వస్తున్నారు. ఓకే, పీస్ఫుల్గా ఉండండి, మీ ఇంట్యూషన్ని నమ్మండి. యూనివర్స్ మీకు సరైన వ్యక్తిని సరైన టైంలో తీసుకొస్తుంది. ఓకే, దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ అమ్మ. హోప్ యూ ఆల్ ఎంజాయ్స్ ద రీడింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇఫ్ ఎనీవన్ పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ. ఓకే, 9030502074. దట్స్ మై నెంబర్ అండ్ యూ కెన్ వాట్సాప్ మీ. ఓకే.